దేవుని బిడ్లారా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని కృపా వాగ్దానములు మనము స్వతంత్రించుకుందాం. పరిశుద్ధమైన గ్రంథము 66 పుస్తకాలు, అనేకమైన వాగ్దానముతో కూడిన వాక్కులు పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించాడు. ఎన్నో ఆదరించే మాటలు, బ్రతికించే మాటలు, బాగు చేసే మాటలు, దీవించే మాటలు ఎన్నో పరిశుద్ధమైన గ్రంథములో రాయించాడు. ఈ దినం మనం కృపావాక్యాన్ని చదువుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు రాయించి ఈ మాటలు చెప్పమని చెప్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అమూల్యమైన మాటలో మనకిక్కడ ఈ మాటలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నేడు అంటున్నాడు, అంటే ఇప్పుడే నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని, ఫస్ట్ నేడంటే ఇప్పుడే దేవుడు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞలను ఫస్ట్ విని అంటున్నాడు. రెండవది వాటిని అనుసరించుమంటున్నాడు. మూడవది గైకొనిన ఎడల అంటున్నాడు. అంటే 3 విషయాలు. అంటే ఎప్పుడైతే నువ్వు వింటున్నప్పుడు కంపల్సరీ ఏంటంటే దేవుని వాక్యములో శక్తి ఉంది అని అనుసరిస్తావు. వినలేకపోతే నువ్వు అనుసరించలేకపోతే గైకొనలేవు. కాబట్టి 3 ప్రాముఖ్యమైన గుర్తుంచుకోండి. ఫస్ట్ వినడము ఇష్టపడాలి. మరి ఈనాడు చూడండి, చాలామంది దేవుని పిల్లలే పేరుకు, కానీ అన్ని మాటలు వింటున్నారు, అందరి మాటలు వింటున్నారు, కానీ యేసయ్య మాటలు వినడానికి నిర్లక్ష్యం, బద్ధకం, సోమర్తనం, వాక్యము చదవకపోవడం, వాక్యము ధ్యానించకపోవడం, ప్రార్థన చేయకపోవడం, సెల్ఫోన్తో గంటలు కాలక్షేపం చేస్తారు. ఫేస్బుక్ అని, ఆ తర్వాత యూట్యూబ్ అని, ఇవి అనేక వాటికి సమయాన్ని ఇస్తారు కానీ దేవుడికి సమయం ఇవ్వరు. కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విని వాటిని అనుసరించి గైకొని ఎడల. అంటే వింటే నీకెంత అద్భుతమో చూడు. విన్నవారు, గైకొనవారు, అనుసరించిన వారిని దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడో చెప్తున్నాడు. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడం చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా నువ్వు ఆయన మాటలు వింటున్నప్పుడు నువ్వు తలగా ఉంటావు. తల అంటే ఏంటంటే అర్థం ఏంటంటే అందరికంటే పైవాడిగా ఉంటావు. నీకు చదువున్నా లేకపోయినా, నీకు ఏ సమస్యలు, ఏ బాధలు, కష్టాలున్నా వాటిని తొలగిస్తాడు. కాబట్టి అందరిలో, నీ ఇంటి వారిలో తలగా ఉంటావు, పైవాడిగా. తర్వాత బంధువులు, స్నేహితులు అందరిలో దేవుడు నిన్ను ఆల్మోస్ట్గా తలగా పెడతాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత అమూల్యమైన మాట మొదటిది. రెండోది, నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనం 3 విషయాలు మనం చేయగలిగితే, ఫస్ట్ విని, రెండోది అనుసరించి, మూడోది
గైకొంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నీవు ఎలా ఉంటావు అనేది దేవుడు చెప్తున్నాడు. తలగా ఉంటావు అని చెప్పాడు మొదటిది. రెండోది, నీ పైవాడిగా ఉంటావు. పైవాడివిగా అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఒక గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. క్రింది వాడిగా అంటే అందరికంటే కింది స్థాయికి నువ్వు ఉండలేవు. అందుకే నాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో చిన్న దేశమైన 80 లక్షల ప్రజలైన కూడా ప్రపంచంలో వారిని ఈ వాగ్దానం ద్వారా తలగా పెట్టాడు. మొదటిది. రెండోది, పైవాడిగా వారిని ఉంచాడు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలున్న దేశాలన్నీ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం మీదనే కన్ను పోక చేస్తూ ఉన్నాయి. మన చుట్టూన్న ముస్లిం దేశాలు కావచ్చు, అరబ్ దేశాలు కావచ్చు, ఆ గల్ఫ్ దేశాలన్నీ ఆ ఇశ్రాయేల్ దేశం మీద టార్గెట్ పెట్టాయి. ఎందుకు? అది ప్రపంచ పటంలో ఉండకూడదు. ఇశ్రాయేల్ను నామరూపం లేకుండా చేస్తామని ఎంతోమంది వాగ్దానం చేశారు. కానీ కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ దేశానికి వాగ్దానం ఇచ్చాడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కొన్ని కూడా నిద్రపోడు. మొదటిది. రెండవది, నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్పాడు. జల్లెడ బట్టి జల్లించిన కూడా ఒక గింజ నేల రాలదంటాడు. జల్లెడ బట్టి అంటే ఎన్ని శ్రమల పాలు మీరు చేసినా వారిని ఎవడు కూడా కదిలించలేడని దేవుడు వాగ్దానం చేశాడు. అంత అద్భుతమైన దేవుడు. కాబట్టి వారికి తోడైన దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపి మనను కూడా తలగా నియమించాడు, పైవాడిగా నియమించాడు. మనను కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. అన్ని విషయాలు మనకు తోడై ఉన్న దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు. మరి అందుకే ఆయన మాటను వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. అనుసరించినప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. అంతేకాకుండా పరలోకంలో ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ధన్యతనిస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నిన్ను తలగా నియమించదని కానీ తోకగా ఉండవు, నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడుగా ఉండవని చెప్పావు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు. యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.